హాయ్ సార్. టీజర్ బాగుందండి సార్. సక్సెస్ అనేది చాలా కష్టపడి తెచ్చుకున్నారు కాదు. యూజువల్గా ఏంటంటే ఒక సక్సెస్ కొట్టాక చాలా క్యాలిక్యులేషన్స్తో ఆ సక్సెస్ని కంటిన్యూ చేయడానికి చాలా క్యాలిక్యులేషన్స్ వేసుకుని సినిమాలు సెలెక్ట్ చేసుకుని చేస్తారు. బట్ దిల్ రూబా నెక్స్ట్ సినిమా అవ్వడం అనేది మీరు క్యాలిక్యులేషన్ కుదరలేదు మీకు ముందు మొదలెట్టిన సినిమా కాబట్టి. సార్ ఇప్పుడు దాని గురించి ఏదన్నా ఉందా, అంటే పర్ఫెక్ట్ కంటిన్యూషన్ అని అనుకుంటున్నారా, లేకపోతే వేరేగా ఏదైనా ప్లాన్ చేసి ఉండేవారా? అంటే నిశాంత్ సార్, అంటే దిల్ రూబా అన్నది నేను ముందు చేసిన స్క్రిప్టే సార్, ముందు చేసిన సినిమానే. ఆ తర్వాత నుంచి నేను చేయాలనుకున్న సినిమాల మీద పర్సెప్షన్ కానీ ఎలాంటి సినిమాలు చేస్తే ఇప్పుడు ఆడియన్స్కి బాగా నచ్చుతుందనే పర్సెప్షన్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయిందని. ఆ తర్వాత నుంచి నేను చూస్ చేసుకునే స్క్రిప్ట్స్ కానీ ఇప్పుడు నేను అప్కమింగ్ నేను ఒక 4 మూవీస్ నేను చేస్తున్నాను. అవన్నీ చాలా ఇప్పుడున్న దానికి ఎలా అని దిల్ రూబా అప్పటికే ఇట్స్ వెరీ ఎగ్జైటింగ్ పాయింట్ సార్ నాకు. అండ్ దిల్ రూబా మీరు విజువల్స్ కానీ టీజర్ కానీ చూస్తే కంప్లీట్ కొత్తగా ఉంటుంది. అంటే మేము చెప్పిన పాయింట్ చాలా కొత్త పాయింట్, 100% అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను సార్. అండ్ నేను చాలా కొత్తగా కనిపిస్తాను ఈ సినిమాలో. దట్ ఆడియన్స్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. అంటే కిరణ్ అబ్బవరం చేంజ్డ్ మైండ్ సెట్ మీరు ఇప్పుడు అంటున్నారు కదా, ఇప్పుడు తర్వాత మీకు ఒక క్లారిటీ, జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్, ఆ క్లారిటీకి దిల్ రూబా ముందు ఓకే చేసిన దిల్ రూబా ఫిట్ అవుతుందా? ఖచ్చితంగా ఫిట్ అవుద్ది అనుకుంటున్నాను సార్. మేము ఖచ్చితంగా విత్ ద సపోర్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ రవెన్న కానీ సరేగమ కానీ దే ఆర్ ఆల్ లైక్ కంప్లీట్లీ సినిమా చాలా బెటర్ చేయాలనే ఒక జోన్తోనే సినిమా మేము చూసుకొని ఇంకా ఏం చేయొచ్చు, హ్యాపీగా అండ్ బెటర్మెంట్స్ ఏం చేయొచ్చు అనే దాంట్లోనే సినిమాను 1-2 సార్లు చెక్ చేసి విత్ ద సపోర్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ కూడా కంప్లీట్లీ కూర్చొని ఈ సినిమాని ఇలా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అనే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమాని కంప్లీట్ చేస్తున్నాను సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కిరణ్ అబ్బవరం గారు ఇక్కడ అండి హ్యాండ్. యా, టీజర్ చాలా బాగుంది. అయితే మీ యాక్టింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది, అంటే ఒక లవర్ బాయ్లా చాలా బాగుంది. అయితే కిరణ్ అబ్బవరంకి కా సినిమా అనేది ఒక బ్రాండ్ అయింది. సో ఆ బ్రాండ్ని నమ్ముకున్న ఆర్టిస్టులను ఎవరిని పిలవలేదా? మీరు ఒక్కరే ఉన్నారు స్టేజ్ మీద. ఇదిగోండి, నాకు నేను నిన్న నైట్ కరెక్ట్గా 7 o'clock నేను ప్రొడ్యూసర్ గారికి ఏం చెప్పానంటే, మీరు ఏమైనా చేయండి, దయచేసి హీరోయిన్ గారిని పిలుచుకోరండి, నా మీద ఈ ముద్ర పడిపోతుంది. నేను ఈవినింగ్ కరెక్ట్గా 7 o'clock నేను ఏం చెప్పానంటే ప్రొడ్యూసర్కి, మీరు ఏమైనా చేసుకోండి, నాకు రేపు రుక్సర్ రావాలి, హీరోయిన్ రావాలి, అది ఇదని నేను అడిగితే నేను అంతా ట్రై చేశారు. రుక్సర్ నాకు తెలిసి వేరే షూట్లో ఏదో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయింది. కానీ ఈ సినిమా కంప్లీట్లీ వీలైనంత నాకన్నా రుక్సర్ని ఎక్కువ కనిపించాలని నేను ప్రయత్నం చేస్తాను. ఆ ధైర్యం అదేం లేదండి, ఏదో కొట్టేసామని అదేన్నీ ఏం లేదు. ఏ సినిమాకి ఆ సినిమానే. మళ్ళీ ఎవ్రీ ఫిలిం అంటే రీసెంట్గా చూస్తే కొందరు హీరోలు కూడా వాళ్ళే ఎక్కువగా స్టేజ్ మీద కనిపించడం, ప్రమోషన్స్కి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే ఉంటున్నారు, మిగతా ఆర్టిస్టులు పెద్దగా పిలవట్లేదు. రీసెంట్గా హిట్ కొట్టిన సినిమాలో కూడా అంటే మాకు తప్పదు కాబట్టి అండి, మాకు తప్పదు కాబట్టి అంతే. అంటే ఎందుకు కష్టపడతాను చెప్పండి? అన్నిసార్లు మేము వెళ్ళి అన్ని చోట్ల తిరిగి ఎందుకు కష్టపడతాం? మేము సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలి, కంప్లీట్లీ సినిమా జనాలకి రీచ్ అవ్వాలి కాబట్టి కష్టపడతాం. అంతేగాని నా టీంని నేను ఎప్పుడు అందరికన్నా 10 సార్లు ఎక్కువ ఇన్వైట్ చేస్తానండి, రండి సినిమాని ప్రమోట్ చేద్దాం. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళకపోతే వాళ్ళు చూడడానికి రారా. నేను ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు కమ్ టు ప్రమోట్ ద ఫిలిం. నేను నా సినిమాని ప్రమోట్ చేయడానికి నాకు వీలైనంత నేను కృషి చేస్తానండి, బికాజ్ సినిమా జనాల్లోకి వెళ్ళాలి కాబట్టి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిల్ రూబా, రుక్సర్ కంప్లీట్లీ అవైలబుల్ ఉంటుంది, ప్రతి ఒక్క ఈవెంట్కి వస్తుంది. తను ఈరోజు షూట్ ఉండడం వల్ల రాలేకపోయిందంట, కొంచెం ప్రీ ప్లాన్డ్ అవ్వకపోవడం వల్ల తను. బట్ బికాజ్ యాజ్ ఇట్ ఈస్ ఎ లవ్ ఫిలిం, కంప్లీట్లీ తన మీద ఎక్కువ ఉంటుంది, తన క్యారెక్టర్ మీద ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా రుక్సర్ ఎక్కువ కనిపిస్తుంది. సో డైరెక్టర్ గారు